మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది ఇప్పటివరకు ఎవరికీ కూడా తెలియదు. ఈ టెంపుల్స్ చాలా ప్రత్యేకమైనవి. మనము ఇక్కడ లోపలికి వెళ్ళి అలా అంతా చేయకూడదు. చాలా రోజులుగా నాకు ఈ టీ గార్డెన్స్ చూడాలని కొంచెం డ్రీమ్. ఈరోజు కంప్లీట్ అయిపోయింది. మొత్తం 36 విలేజెస్ ఉన్నాయి. ఇది సిటీకి సెంట్రల్ లాగా అంట. మనం ఇప్పుడు ఊటీలోనే హైయెస్ట్ ప్లేస్లో ఉన్నాము. మీరు ఇక్కడ చూసినది రియల్ కాదు, ఫ్లవర్స్ అన్ని దారం తోటే చేసినది. ఇది చాలా బాగుంది. జస్ట్ 300 రూపీస్ పే చేస్తే చాలు మనకి అన్నీ తిప్పి చూపిస్తామని చెప్పారు వీళ్ళే. రూమ్ చూడండి ఎలా ఉందో. నేను ఇప్పుడు ఊటీలో ఉన్నాను. ఈ రూమ్కి నాకు వీళ్ళు 900 రూపీస్ ఛార్జ్ చేశారు. జస్ట్ 300 రూపీస్ పే చేస్తే చాలు మేమే మొత్తం చూపిస్తాము అంటున్నారు. ఓకే బస్సు వచ్చేసింది. నేను ఇప్పుడు బస్ దగ్గరికి వెళ్తున్నాను. అదే బస్. నేనైతే చెక్అవుట్ చేసేసాను. తర్వాత ఈవినింగ్ వచ్చాక మళ్ళీ ఛార్జ్ చేస్తానని చెప్పాను. అందుకోసమే చెక్అవుట్ చేసేసాను. మనకు ఒక మెనూ ఇచ్చారు. ఇందులో ఫస్ట్ వచ్చేసి మనకి బోట్ హౌస్ చూడండి. బోట్ హౌస్ ఇంకా థ్రెడ్ గార్డెన్ అది కూడా ఇక్కడే ఉందంట. దీనికి ఎంట్రీ టికెట్ ఉంటుంది 25 రూపీస్. మనకి ఎక్కువ టైం లేదు, జస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే ఇచ్చారు టైము. ఆలోపు మనం ఈ 2 కవర్ చేసుకుని వెళ్ళాలి. చూడటానికి అయితే చాలా బాగుంది ఇది. చూడటానికి చాలా బాగుంది ఇది. నాకు బోటింగ్ చేయాలని ఉంది, కానీ మనకు అంత టైం లేదు. మీరు ఇక్కడ చూసినది రియల్ కాదు, ఫ్లవర్స్ అన్ని దారం తోటే చేసినది. ఈ ఆకులు, పూలు, గిడ్డి, పాసి మొత్తం అన్ని దారం తోటే చేసినది. దీనికి 6 కోట్ల మీటర్ దారం యూస్ 50 డిజబుల్ లేడీస్ చేసినది అండ్ 12 ఇయర్స్ మేకింగ్. సూది కాదు, మిషన్ కాదు, చేతోటే చేసినది. ఇది ఆకులకు పూలకు షర్ట్ కలర్ లోపల క్యాన్వాస్ మెటీరియల్. అది ఆకులు షేపులు, పూల షేపులు కట్ చేసి దానిపైన దారం చుట్టారు. కొంబులకు స్టీల్ కాపర్ వైర్ యూజ్. The garden creator Anthony Joseph Carroll. Total 150 varieties. The Tamil Nadu Book of Records, India Book of Records, unique world record. Last sales counter in the sample చూపిస్తారు. పట్టుకొని చూడండి సేల్స్. ఓకే. ఈ కలర్ లోపల క్యాన్వాస్, అది మేల దారం. ఇది కొంబులకు స్టీల్ కాపర్ వైర్ యూజ్. ఓకే. అది ఇది యూనిక్ వరల్డ్ रिकॉर्ड ఇది గార్డెన్. टोटल 150 varieties. If you any doubt 1 to 15 English में बोर्ड है, read the board. slowly देखिए ये छोटा गार्डन है. ओके ओके.
ఇది డివైన్ హైలాండ్ అంట. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అదిరిపోయింది. మొత్తం 36 విలేజెస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది చూడండి. మొత్తం 36 విలేజెస్ ఉన్నాయంట. ঠিক আছে ఓకే, మేము ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. చాలా రోజులుగా నాకు ఈ టీ గార్డెన్స్ చూడాలని కొంచెం డ్రీమ్. ఈరోజు కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఆ ఫాగు చాలా బాగుంది ఇది. వాడేమో ఒక 20 నిమిషాలు టైం ఇచ్చాడు. ఒక 5 ప్లేసెస్ స్కిప్ చేసేసాడు. 20 నిమిషాల్లో ఇక్కడంతా ఏం తిరగాలో అర్థమే కావట్లేదు. ఈ ప్లేసెస్ కూడా చాలా చిన్నగా ఉంటాయి ఇక్కడ ఇలా నడవాలంటే. చూడండి, కొంచెం చల్లగా అనిపిస్తుంది. మేఘాలు వస్తున్నాయి కదా, అందువల్ల అనిపిస్తుంది. మంచంతా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది.
ఇదైతే చాలా బాగుంది. మొత్తం వ్యూ పాయింట్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ. ఇక్కడ చూడండి ఆ లేకు, ఇంకా ఆ కొండలపైన ఇండ్లు, చాలా బాగుంది. ఆ లేక్ సౌండ్ కూడా నాకు వినిపిస్తుంది ఇక్కడ వరకు. ఈ మౌంటైన్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే సిటీకి సెంట్రల్ లాగా అంట. ఇక్కడ అంతా మొత్తం ఇదంతా కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి, చాలామంది ఉన్నారు ఇక్కడ. अच्छा है कि सोसाइटी बस सोसाइटी जैसा ही इधर कुछ बड़ा वो नहीं है. एवरीबडी विल नो एवरीबडी. डाला होगा उधर. మనం ఇప్పుడు ఊటీలోనే హైయెస్ట్ ప్లేస్లో ఉన్నాము. ఒకవేళ మీరు ఊటీ వస్తే కనుక ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. మనం చూడబోతున్న లాస్ట్ ప్లేస్ ఇదే. లేక్ చూడండి ఎంత బాగుందో.
ജാൻസി അവന് തൊപ്പി വെച്ചോട് മഞ്ഞ പൊടിയാൻ തുടങ്ങി. గైస్ ఇప్పటి వరకు మీరు చాలా ప్లేసెస్ చూసింటారు, కానీ ఇలాంటి ప్లేస్ మీరు ఎక్కడ కూడా చూసింటారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది ఇప్పటి వరకు ఎవరికి కూడా తెలియదు. నా వెనుక దూరంగా కనిపిస్తున్నది టోడా టెంపుల్. దాని గురించే మీకు చెప్తున్నాను. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇది ఒక టెంపుల్, అలానే అది కూడా. ఇంకా మనకి కింద వచ్చేసి గోశాల లాగా అన్నమాట. చూడండి, ఈ టెంపుల్ చూడండి ఎంత బాగుందో. యాక్చువల్గా మనం లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు, మనం వెళ్ళకూడదు. ఇక్కడ నుంచే జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అలానే ఇదొకటి, ఇది చూడండి, ఇది కూడా చాలా ఓల్డ్. ఈ టెంపుల్స్ చాలా ప్రత్యేకమైనవి. మనము ఇక్కడ లోపలికి వెళ్ళి అలా అంతా చేయకూడదు, ఇక్కడ ఎవరైనా చూస్తే బాగోదు. సో అందుకని నేను ఇక్కడ నుంచే షూట్ చేస్తున్నాను. చూడండి. ఓకే, మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను, ఒక సెకండ్.
దీనికి బ్యాక్ సైడ్ ఒక హోల్ ఉంది చూడండి. ఓకే గైస్, ఫైనల్గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇక మన ఛానల్లో కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇలానే చాలా వీడియోస్ చేస్తాను. ఇక దీన్ని అయితే స్టాప్ చేయాలనుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి.